వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మలతక్క. ఇప్పుడు మేము కుంభమేళాకి స్టార్ట్ అయ్యాము. ఎలా స్టార్ట్ అయ్యాము అంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు కలకత్తా వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో ఉన్నాం హైదరాబాద్, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో. నెక్స్ట్ కలకత్తా చేరుకుంటాము. ఫస్ట్ మాకు ఈ జర్నీ అంతా మీకు పెడతాను, అండ్ ఈ జర్నీలో మాకు ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఎంతవరకు ఖర్చు అయిందనేది చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఏమైనా తిందామని చెప్పేసి ఆగాము సబ్వేలో. నాకేమో ఈ ఇంగ్లీష్ ఫుడ్ నచ్చదు. ఎంతసేపు ఏంటంటే మా సమోసాలు, చాట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే తింటాం, అంతేగాని ఈ బ్రెడ్ ముక్కలు ఇవి మనకి వెళ్ళవండి బాబా. సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం తినేస్తే అంటే మనకి కలకత్తా వెళ్ళాక 12 అయిపోద్ది మేము వెళ్ళేసరికి. సో లేట్ అయిపోద్దేమో అనేసి ముందుగా ఇక్కడ తినేసి వెళ్తున్నాం అనమాట. ఓకే, నేనైతే ఏం తినదలుచుకోలేదు మేబీ, ఎందుకంటే నాకు ఇక్కడ ఏం నచ్చవు ఆ బ్రెడ్ ముక్కల్లో అవన్నీ సాసులు గీసులు వేసి లెక్క. మీలో ఎంతమందికి ఇలా నచ్చదు ఇంగ్లీష్ ఫుడ్, ఎంతమందికి నచ్చుతుంది? ఇంకోటి ఏంటంటే ఈ కుంభమేళాకి మేము 1.5 month బిఫోరే టికెట్స్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే శివరాత్రికి కాశీలో ఉందామని చెప్పేసి లాస్ట్ డేస్లో, కుంభమేళా లాస్ట్ డేస్లో చేసుకోవాల్సి వచ్చింది. కాశీలో శివరాత్రి రోజు ఎలా అయినా సరే ఉండాలి, ఎప్పుడు చూడండి కదా కాశీలో ఎలా చేస్తారనేది చూద్దామనేసి. సో మేము 1.5 month బ్యాక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి కలకత్తాకి హైదరాబాద్ నుంచి 4,000 పడింది. అప్పుడు 4,000 పడింది. తర్వాత ఇప్పుడు కలకత్తాలో రూమ్ అదొక 1,500లో తీసుకుంటున్నాం రూము. అంటే ఎక్స్పెన్సివ్ బట్టి ఉంటుంది, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకుంటే దాన్ని బట్టి. లేదు అంటే లేదు. ఇవన్నీ ఏంటంటే మావి 2 months 1.5 month బిఫోరే బుక్ అయిపోయినాయి అనమాట. అన్నీ కూడా అలర్ట్ ఉన్నాము ఎందుకైనా మంచిదని. రేపు ఈరోజు నైట్ 12 o'clock కలకత్తా దిగుతాము. కలకత్తా దిగిన తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఏం చేస్తామనేది ఇంకొక వ్లాగ్ చేస్తా. ఇది ఓన్లీ ట్రావెలింగ్ వ్లాగ్. ఇది ట్రావెలింగ్ స్పేస్లో ఏమేమి తింటున్నాము, ఏమేమి చేస్తున్నాము అనేది ఈ వ్లాగ్. సో మొత్తం మహాకుంభ వరకు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళే వరకు కూడా మీకు ప్రతిదీ ఇంకా ప్రతిరోజు చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మహాకుంభలో ఎలా ఉంటుంది ఏంటంటే నేను చాలామంది వీడియోస్ చూస్తున్నాను, భయం వేస్తుంది లిటరలీ. ఇప్పుడు అందులో శివరాత్రి టైం కదా, ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు. చూద్దాం మా లక్ ఎలా తన్నిందో, లేకపోతే బ్యాడ్ లక్ ఎలా తన్నిందో. ఓకే, ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కి దిగి రూమ్కి వెళ్ళే వరకు కూడా మీకు ఈ వ్లాగ్ ఉంటుంది. ఓకే, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏం తింటారో కూడా చూపిస్తాను. నేనైతే తిన్నాబా. ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, కనుక్కున్నాను రిబ్బన్ పకోడీ. ఎస్, ఫ్లైట్ ఎక్కేసాం. హ్యాపీ. సో దిస్ ఇస్ మై ఓకే. నెక్స్ట్ 12 అవుతుంది. కలకత్తా దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. టైం వచ్చేసరికి 9:30. ఈలోపు చాలా సిరీస్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఏం చేస్తాను ఏంటనేది కూడా చూడండి. ఓకే, రీచ్ అయిపోయాం. చూద్దాం.
कृपया ध्यान को सावधानी से पकड़े रहें। हम आशा करते हैं कि आपकी బ్యాగేజ్ వచ్చింది. బ్యాగేజ్ వచ్చేలోపు నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చామట, అందుకని అది తీయలేదు. ఫ్రెండ్స్ తీశారు, ఐ మీన్ బ్యాగ్. ఎనీవే కల్కట్టా అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 సెకండ్ 12:30 అయింది. సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలి. హోటల్లో చెక్-ఇన్ అయిన తర్వాత రేపు అంటే చెక్-ఇన్ అయిన తర్వాత హోటల్ రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాము. చాలా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ కొందరు ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్లో, ఇలా నన్ను హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ప్లాన్ చేసింది ఇదంతా. సో నౌ వెళ్తున్నాం హోటల్కి. ఓకే, నా కొడుకు గంగూలీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకప్పుడు గంగూలీ ఇలాంటి కొడుకు పుట్టాలని చెప్పేసి తెగ మొక్కేసేదాన్ని. క్రికెటర్స్లో నాకు గంగూలీ అంటే చాలా ఇష్టం. అలాంటిది గంగూలీకి బదులు నా చిన్న కూతురు పుట్టింది నిత్య. ఎనీవే మొత్తాన్ని నా కొడుకు అయితే వచ్చాను. కలకత్తా అయింది వాళ్ళదే కదా. చూద్దాం రేపు కలకట్టాలో ఏం చేస్తాం ఏంటి అనేది. ఓకే, స్టే ట్యూన్. క్యాబ్ ఎక్కేసాం. ఇప్పుడు ఆన్ ది వే టు హోటల్ అనమాట. నైట్ వచ్చేసరికి 2:30 అయింది మేము హోటల్కి వచ్చేసేసరికి. సో హోటల్కి వచ్చి ఇంకా పడుకుని పోయామన్నమాట. వెంటనే ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి లేచాను. వాళ్ళు కూడా లేగలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే రూమ్తో మనకి ఇక్కడ ఏంటంటే ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడ రూమ్ అనమాట. సో ఇప్పుడు కలకట్టాలో ఫస్ట్ మీల్ ఇది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐ థింక్ సో 11కి అనుకుంటే చెక్అవుట్. బట్ ఇంకొక 2 hours ఎక్స్ట్రా ఇస్తారన్నట్టు విన్నాను. సో ఐ థింక్ ఇక్కడి నుంచి 2 o'clockకి మేము బయలుదేరుతాము. బట్ 2 o'clockకి మేము డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్దాము. స్టేషన్ మనకి ట్రైన్ వచ్చేసరికి ఈవినింగ్ 8 o'clock అనమాట. సో 6 o'clock మనం రెడీ అయిపోయి స్టేషన్కి వెళ్ళినా ఓకే, కానీ 6 లోపు మనం ఏమైనా కలకట్టాలో తిరగాలి, ఏమైనా చూపించాలి అంటే చూపించుకోవాలి. సో వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అందుకనే ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని లేచి, ఎందుకంటే నాకు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో అందుకనే బీపీ ట్యాబ్లెట్ కోసం అని చెప్పేసి లేచాను. టిఫిన్ కోసం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఎనీవే దిస్ ఈజ్ అవర్ టిఫిన్. పొటాటో మనకి కలకట్టా అంటే పొటాటోనే ఎక్కువ ఉంటుంది. సో ఆలు పరాటా విత్ మ్యాంగో చట్నీ. వెయిట్ చాలా వేడిగా, టేస్ట్ అయితే బాగుంటుంది. నైస్, బాగుంది. ఆలు పరాటా విత్ మ్యాంగో చట్నీ చాలా వేడిగా ఉంది. ఎనీవే రూమ్ వచ్చేసరికి మనకి 1500 నిన్నే చెప్పారు కదా, 1500 పడింది. ఇంకా నిన్న ఫ్లైట్ ఖర్చు 4000, అంటే 5000. మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ది ఇవన్నీ మీకు చూపిస్తాను.
అది వచ్చేసరికి ఎంత పడింది ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. మొత్తం ఇవన్నీ కలిపి లాస్ట్ వీడియోలో ఎక్కడి నుంచి ఎక్కడ ఎంతవరకు ఖర్చు అయింది అనేది మొత్తం లాస్ట్ ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే కలకత్తాలో ఇది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. హోటల్కి వచ్చిన తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ కలకత్తాలో ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చూడండి. తర్వాత ప్రయాగ్రాజ్ కాలిపోతుంది. ఎనివే ఇది ఇవాళ బ్లాగు. రేపటి బ్లాగ్తో మళ్ళీ రేపు వచ్చేస్తా. ఏ రోజు బ్లాగ్స్ ఆ రోజు పెట్టేస్తాను. ఇంకా చెప్పాను కదా కొంచెం డైవర్షన్ కోసం అని చెప్పేసి ఈ ట్రిప్. లక్కీగా మహాకుంభ మళ్ళీ మన జీవితంలో చూడలేనిది. ఓకే, మీ అందరికీ చెప్తా. స్టేషన్ మన వాళ్ళు ఎవరికైనా వాటర్ కావాలేమో, వాటర్ కావాలని అంటే చెప్పండి, తీసుకొస్తా. కామెంట్ చేయండి. చుట్టాలు మీకే, ఓకేనా? మరి నెక్స్ట్ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోదాం. అప్పటి వరకు స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మన